నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? జనం ఇచ్చిన ప్రభుత్వం వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ప్రజల ద్వారా తను అందించిన పాలన, సంకల్ప యాత్ర ద్వారా మంచి పాలన ప్రజలకు అందించాడు. మళ్ళీ వన్స్ మోర్ ప్రజలు జగన్ ను కోరుకుంటున్నారు. మరి జగన్ ని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. చాలా మంది ధనికులు విమర్శిస్తున్నారు. పేదవాళ్లకు మంచి చేశాడు. ప్రతి పేదవాడు పూలతో స్వాగతం పలుకుతున్నారు జగన్ కు. మరి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. 99% ఇంతవరకు మేనిఫెస్టో అమలు చేశాడంటే ఏదైనా గవర్నమెంట్ ఒక భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి మీకు 5 years లో? ఉద్యోగ అవకాశాలు అంటేనే వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,40,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవి ఉద్యోగాలు 5 సంవత్సరాలలో 2 years కరోనాకు పోయింది. ఓన్లీ ఉన్నది 3 years. 3 years లోనే తను చేయగలిగిన డెవలప్మెంట్, తన మార్కు సాధించాడు. ప్రజల వద్దకు మళ్ళీ పోయాడు. నేను మంచి చేసింటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. ఇంతవరకు భారతదేశంలో అటువంటి ప్రదర్శనతో ఎవరు అడగలేదు. అంటే ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్, తన రిషికొండను తోవి తన ఇల్లు కట్టుకున్నారు, అలాంటి విమర్శలు వస్తున్నాయి కదా, అలాంటి డెవలప్మెంట్ చేశారని అంటున్నారు కదా. సో దాని మీద అభిప్రాయం ఏంటి? ఋషికొండను డెవలప్మెంట్ కు మాత్రమే ఉపయోగించాడు. విశాఖ తన రాజధాని కావాలని ఒక సీఎం ఇల్లు కట్టుకోవడంలో తప్పు లేదు. పాలనా కేంద్రంగా అక్కడి నుంచి రాజధాని ఉపయోగించి పాలన అందించాలని ప్రజలకు అక్కడ అలా చేశాడు తప్పితే తప్పేం లేదు. ఓకే. మరి జగన్ గారి హయాంలో సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులు అయ్యారు ప్రజలు చాలా మంది అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సోమరిపోతులు అవుతున్నారు ఇది అంటున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకు గ్యాస్ ఫ్రీ ఇస్తామంటున్నారు. 18 ఏళ్ళు నిండితే 2,500 డబ్బులు అంటున్నాడు. ప్రతి పథకాలు ఇవి ఫ్రీ పథకాలు కదా. అప్పుడు శ్రీలంక కదా, అప్పుడు బీహార్ కదా రాష్ట్రం. మరి ఉద్యోగ అవకాశాలు స్కూలింగ్ నాడు నేడు కింద ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? నాడు నేడు ఒక చంద్రబాబు సొంత నియోజకవర్గం నారావారిపల్లిని తీసుకుంటే ది బెస్ట్ స్కూల్ గా, మోడల్ స్కూల్ గా రూపొందించాడు జగన్మోహన్ రెడ్డి. ది బెస్ట్ స్కూల్ గా ప్రతి స్కూలు, ప్రతి మండలంలోనూ స్కూల్స్ అనేది నాడు నేడు ద్వారా మంచి డెవలప్మెంట్ అనేది ఉంది ఆంధ్రాలో. ఈసారి మండలానికి వచ్చినది, ఈసారి గ్రామానికి తీసుకొస్తామంటున్నారు కదా, మరి నమ్మొచ్చా జగన్ గారిని? ఖచ్చితంగా నమ్మొచ్చు. తను ఇచ్చిన మేనిఫెస్టోలో 95% పూర్తి చేశాడు. ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ బస్సు యాత్ర ద్వారా మళ్ళీ జనం తండోపతండాలుగా వస్తున్నారు, పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అనేది ఎందుకు చేయలేకపోయారు? మద్య నిషేధం అంటే 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు, ఏ ఒక్కటే అమలు చేయలేదు. జగన్ ఒక మద్య నిషేధాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలు తీసుకుంటారు కాబట్టి ఇవి కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. 95% నేను అమలు చేశాను, నా పాలన నచ్చింటే నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అది కంటిన్యూ చేయలేకపోయారు? అన్నా క్యాంటీన్ పెట్టారు అంటే కొన్ని ఏ పార్టీ అయినా పొలిటికల్ పరంగా ఎన్టీ రామారావు పెట్టాడు, చంద్రబాబు ఏమి ఎక్కడా పెట్టలేదు. అది కొనసాగించాడు. రాజశేఖర్ పెట్టిన కొన్ని పథకాలు కూడా చంద్రబాబు తీసేశాడు. దాంతో కొన్ని పథకాలు అనేవి మారిపోతాయి. ఇంద్రమ్మ ఇల్లు ఉన్నది, చంద్రబాబు హయాంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. 1 or 2% పథకాలు అనేది పోతూ ఉంటాయి, అవి కామనే. ఏరే ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్ గా రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుక కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఇచ్చుకుంటూ పోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి 132 సార్లు బట్టలు నొక్కాడు, చంద్రబాబు నొక్కాడా? ఇదెందుకు కంపారిజన్ చేసుకోలేదు? రంజాన్ తోఫా అది ఇది అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 132 సార్లు ప్రజల కోసం బటన్ నొక్కాడు, చంద్రబాబు నొక్కలేదే. ఏ రోజన్నా ప్రజల కోసం బటన్ నొక్కాడా? ప్రజల అకౌంట్లో డబ్బులు వేశాడా? 5 సంవత్సరాలలో నా బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, చంద్రబాబు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎవరి పాలనలో ఎక్కువ అమౌంట్ పడింది ఆ పాలనకు మాత్రమే ఓటు వేయండి అని ధైర్యంగా అడిగే హక్కు చంద్రబాబుకు ఉందా? 14 సంవత్సరాలు నేను పాలన చేశాను, 14 సంవత్సరాలలో నా పాలనలో మంచి జరిగింటే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఇప్పుడు ఓవరాల్ గా 175 ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటారు? వన్స్ మోర్ 160+. ఓకే ఉన్నారు కదా ఆల్రెడీ. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కంప్లీట్లీ ఎడ్యుకేషన్ వైడ్ డెవలప్మెంట్ దీని మీద ఫోకస్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ సచివాలయం ఇదంతా సచివాలయం మీద ఫోకస్ చేశారు. సో 1,40,000 జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదంతా డెవలప్మెంట్ జరిగింది కదా. మరి ఈసారి జగన్ గారు మేనిఫెస్టోలో రుణమాఫీలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా? మరి అది ఇంకా ఆయన ఏం పెడతారో ఆయనకే తెలియదు. మరి సచివాలయాలు ఉన్నాయి కదా, అవును ఓన్లీ వైసీపీ ఏజెంట్ల లెక్క పనిచేస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్?
అది కంప్లీట్లీ రాంగ్ అండి. అది మాట్లాడుతున్నది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఒకప్పుడు ఏదన్నా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మండలం వరకు వీఆర్ఓ వరకు వెళ్ళాలి. ఇప్పుడు అదంతా లేకుండా మన ఇంటికే తెచ్చిస్తున్నారు. అలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న వీళ్ళు వాలంటీర్లు చేసే పనులను ఆపేయండి అని చెప్పింది. దానిపై మీ కామెంట్? దానిపై మేబీ స్వచ్ఛంద సంస్థ కదా. అది వాళ్ళు పెట్టారండి కరెక్ట్గా. ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలించిన తర్వాత అది ఎవరికి వాళ్ళు చెప్పినారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని గవర్నమెంట్లో రూల్ అవ్వాలని చెప్పి ఫామ్ చేశాడు. అది ఆయన డిసైడ్ అవ్వాలి. ఓకే, మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ రాజధాని 3 రాజధానులు పెట్టారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఇండియాలో ఎవరికి రాని థాట్ మా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో చాలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే పబ్జి ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటున్నట్టే ఆడుకుంటుంటూ పబ్లిక్ తోటి అంటున్నారు కదా, చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా బాగుందండి. గవర్నమెంట్ బాగుంది. ఎందుకంటే ఆయన ఆడుకోవట్లేదు. జనాలకు ఎందుకు అట్లా అనిపిస్తుందో తెలియదు. ఆయన చాలా మంచి చేస్తున్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అయిన తర్వాతనే మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతామన్నారు కదా. సో నిజంగా ఏ మేర చేశారనుకుంటున్నారు మీరు? మద్యపానం నిషేధం చేసే రాష్ట్రమే ఉండదండి. ఓకే, ఇప్పుడు పెట్టుబడులు అసలే రావట్లేవు ఏపీకి అంటున్నారు. దానిపై మీ కామెంట్? పెట్టుబడులు రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ పోగొట్టేశాడు. సో క్యాపిటల్ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడిప్పుడే మనకి కోవిడ్ అనేది ఒకటి పాండమిక్. క్యాపిటల్ ఉండాలంటే వైసీపీ వచ్చి కూడా 5 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఇప్పటి వరకు కూడా వచ్చేది 4 years. దాంట్లో 2.5 years 3 years కోవిడ్ లోనే పోయింది. 1 year టైం మిగిలింది. ఆ 1 year లో ఎవరైనా చేస్తారా? ఎవరు చేయలేదు. ఒక క్యాపిటల్ ఫామ్ చేయాలంటే మినిమం ఎంత పెద్ద నాయకుడైనా 20 years పడుతుంది. సో అదంతా డెవలప్ అవ్వాలి. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏది అంటే అసలు ఒక క్లారిటీ కూడా లేదు కదా. ఏ సిటీ క్యాపిటల్ అన్నట్టు కూడా. సో నెక్స్ట్ 1 year లో మళ్ళీ జగన్ వస్తాడు. మళ్ళీ ఆయన డిసైడ్ చేస్తాడండి. 3 capitals అనౌన్స్ అవుతాయి డెఫినెట్లీ. ఇప్పుడు ఓవరాల్ గా 175కి ఎన్ని సీట్లు వస్తాయని మేబీ 175.